కొత్తగా వెహికల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం కానుంది. అంటే కొత్తగా కొనుగోలు చేసే నాన్ ట్రాన్స్పోర్ట్ మోటార్ సైకిళ్లు, కార్లకు మొదటి రిజిస్ట్రేషన్ సమయంలో వాహనాన్ని ఆర్డీఓ కార్యాలయానికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాహనం కొనుగోలు చేసిన తర్వాతే అధీకృత డీలర్ శాశ్వత రిజిస్ట్రేషన్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేలా కొత్త జీవో విడుదలైంది. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వాహన్ సారథి పోర్టళ్లను పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొచ్చే చర్యల్లో భాగంగా ఇకపై షోరూంలోనే వాహన రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం కల్పించారు. గతంలో మోటార్ సైకిళ్లు, కార్లు వంటి వ్యక్తిగత వాహన కొనుగోలుదారులు ఇకపై ఆర్టీఓ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే వాహన రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు. తర్వాత వాహన రిజిస్ట్రేషన్ కార్డు, ఆర్సీ కూడా యజమాని ఇంటికి పోస్టు ద్వారా రానుంది. ఈ కొత్త విధానంలో షోరూం వద్దనే రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా రవాణా శాఖ అవసరమైన సాఫ్ట్వేర్ మార్పులు చేయాలని 15 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యేలా ప్రభుత్వం యోచిస్తోంది. కొత్త వాహనం కొనుగోలు చేసినప్పుడు తాత్కాలిక రిజిస్ట్రేషన్ నెంబర్ టిఆర్ షోరూంలోనే ఇస్తున్నారు. ఇక నుంచి రిజిస్ట్రేషన్ సైతం అక్కడే పూర్తి కానుంది. వాహనాన్ని విక్రయించే డీలరే వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేస్తారు. అయితే ఈ పోర్టల్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.